నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల కాలంలో పులులు పిల్లులుగా మారినటువంటి వైనం మనం చూసాం. ఇప్పుడు పులులు తమ సహజ ధోరణిలోకి వచ్చేస్తూ మేం పిల్లులం కాదు పులులమే అని చెప్పేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం అయితే కలుగుతోంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన తర్వాత అక్కడ చేసిన రత్సారభస, తన ట్రేడ్ మార్క్ డైలాగ్ బట్టలెప్పదీయటం ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రదర్శించిన తర్వాత ఇక ఆపుకోలేకపోయారో, మాకు పౌరుషం చావలేదు బతికే ఉందని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ పదే పదే మనం గుచ్చుతున్నామని చెప్పేసి ఎక్కడో కడుక్కముందంటో తెలియదు కానీ పోలీస్ అధికారుల సంఘం కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల బాణాలు ఎక్కుపడుతున్నాయి. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి తిరిగి కౌంటర్ ఇవ్వటం, రిటార్ట్ ఇవ్వటం అనేది. ఆ నేపథ్యంలోనే ఎవరినైతే కామెంట్ చేశారో ఆయన, అదేవిధంగా పోలీస్ అధికారుల తరపున ఈసారి మహిళా అధికారులు కూడా ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ కౌంటర్ల ద్వారా ఏం సాధిస్తారు, దీని వెనుకున్న సందేశం ఏంటి, అట్ ద సేమ్ టైం కౌంటర్ల వరకు పరిమితమవుతారా లేదంటే గతంలో లాగా చేస్తారనేది కూడా ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక్కసారి మనం ఫస్ట్ ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏంటంటే యాక్చువల్గా ఈ పోలీసులు దీనికంటే అంటే ఇప్పుడే వాస్తవంగా లేటుగా వాళ్ళు రియాక్ట్ అయినట్టు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు, అప్పుడు ఆ ఐపీఎస్ అధికారుల పైన పడ్డ ప్రభావం, వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎఫెక్ట్ కాబడి సస్పెండ్ కూడా అయ్యారు. సో దీనంతా కారణం ఎవరు? సదరు ఆ వ్యక్తే. ఎవరినైతే పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఆ విధంగా వాళ్ళు పాపం సస్పెండ్ అయ్యేలాగా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరలా పోలీస్ అధికారులనే ఆయనే తిరిగి అలా మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళు ఖచ్చితంగా మనం రియాక్ట్ అవ్వాల్సింది అనుకున్నారు. నిన్న ఏన్నే టార్గెట్ చేసి మరి వాడు వీడు అంటూ కూడా దుర్మార్గమైన భాషలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయన సాయంత్రానికి ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మనం చూద్దాం. పోలీసులను బట్టలు కూడా తీసుకొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెక్కి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. సుధాకర్ యాదవ్ గారు. సో ఈయన ఉద్దేశించి నిన్న వాడు వీడు అంటే ఏదైతే ఆ లింగయ్య, కురబ లింగయ్య మర్డర్ విషయం ఉందో దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీస్ అధికారి ఈయన గురించే మాట్లాడుతూ ఈయన గురించే కామెంట్ చేసినటువంటి నేపథ్యంలోనే యూనిఫామ్ అంటే అరటి తొక్కేం కాదు, నువ్వు కావాలనుకుంటే ఆ తొక్క విప్పేసి పండు తినటం అన్నంత ఈజీ కాదు మా యూనిఫామ్లు విప్పడం అంటే. మేము నిజాయితీగా నిక్కచ్చుగా అనేక పరీక్షలు ఎదుర్కొని తెచ్చుకున్న సంపాదించుకున్న ఉద్యోగం ఇది. నిజాయితీగానే ఉంటాం, బతుకుతాం, నిజాయితీగానే చస్తాం అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే యాదవ్ గారు చేశారు. అంటే ఈ వీడియో రిలీజ్ చేయటం వల్ల పరువు పోయింది ఎవరికి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. అవును, ఈయన ఒక ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వీడియో చేశారు అని అంటే సాధారణంగా ఒక ఎస్ఐ స్థాయి, సిఏ స్థాయి ఏంటి అంటే ఎమ్మెల్యేకి ఎదురు చెప్పడానికే వెనకాడే పరిస్థితి. అవును, అటువంటిది మాజీ ముఖ్యమంత్రి, అది కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత వేదన అనుభవిస్తే, ఎంత అవమానంగా ఫీల్ అయితే అసలు యాక్చువల్గా అలాంటి వీడియో బయటలు వస్తాయి. దీనికంటే ముందేంటో తెలుసా? దీనికి పునాది వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి ఒక సీఏ ఏదైతే ఉన్నారో ఇంకో 1.5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిపోతున్నారు, మీరు రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని వీడ్చుకొస్తాను, బట్టలు కూడా తీస్తానని చెప్పేసి అక్కడ మాట్లాడినప్పుడు బహుశా ఆ సిఐ గారు కూడా ఈయనలో ఆయన చూసుకుంటారేమో నాకు తెలిసి. ఈ నేపథ్యంలోనే ఒక క్రాంతి రాణా టాటా కానీ, ఒక విశాల్ గున్ని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల వంటి వాళ్ళు కానీ, లేదంటే ఒక పివి సునీల్ కుమార్ వంటి వాళ్ళు కానీ, విజయపాల్ వంటి వాళ్ళు కానివ్వండి, జాషువా వంటి వాళ్ళు, ఇలా బోలెడు మంది, సంజయ్ మాజీ సిఐడి చీఫ్ సంజయ్ వంటి వాళ్ళు చూసుకోవాలి. ఇలాంటి వీడియోలు చూసుకొని అరే ఒక సాధారణ ఎస్ఐకు ఉన్నటువంటి చీము, నెత్తురు, పౌరుషం మనకు లేకుండా పోయాయి,
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళ పరివారం చెప్పినట్టుగా డూడు బసవనలాగా గంగిరెద్ద తల ఆడించినట్టు ఆడించేసి ఈరోజు మనం సస్పెండ్ అయ్యాము, యూనిఫామ్ తీసి పక్కన పడేసి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆలోచించుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. అసలు ఈ పార్టీ ధైర్యం ఎందుకు చేయలేకపోయారు మీరు ఆ రోజు? ఎస్, ఒక మహిళ కూడా ఒక మహిళా అధికారిని కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈవిడ పోలీస్ అధికారుల సంఘానికి సంబంధించినటువంటి కీలకమైన పోస్ట్ ఉంది, పేరు భవాని. అసలు ఆవిడేం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నా పేరు భవాని. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఉడాయిస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులు 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడరిస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడరిస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఓడరిస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఎస్, ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కేవలం వాళ్ళు ఏదో వీడియో బయటలు రిలీజ్ చేశారని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరి చూసుకోవాలంటున్నారు, అసలు ప్రభుత్వం సరి చూసుకోవాలి. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ఎవరు తప్పు చేసినా సరే శిక్షించాలని మనం కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా మేము వస్తే మిమ్మల్ని ఇది చేస్తాం అన్నప్పుడు ఎక్కడో ఒక లోపల అనుమానపు బీజం, ఒక భయం ఉంటాయి కదా, అలా భయాన్ని పుట్టించి దాన్ని క్యాష్ చేసుకోవాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా ఈరోజు కఠిన చర్యలు తీసుకోకపోతే పోలీస్ అధికారులు కూడా నిష్పాక్షికంగా పనిచేయలేరు. ఎందుకు వచ్చిన తాంటలే అని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ఏం జరుగుద్దో మనం గతంలో చూసాం. అలాంటి పరిస్థితి ఈరోజు రాకూడదంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ అంశాల మీద. అంటే ఇక్కడ ప్రమాదం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే కాదు, ఆయన ఒక మాట మాట్లాడారంటే ఆటోమేటిక్గా ఆయన పార్టీలో నాయకులందరూ కూడా ఇక అదే పాట పాడతారు. అది ఎంతవరకు సమంజసమా ఏంటా ఇక అంతా కూడా ఏం ఆలోచించరు. ఆయన అన్నాడు, మా నాయకుడు అన్నాడు కాబట్టి మేము అనేయాలి అనే తరహాలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతెందుకు కొడాలి నాని చాలా తెలివిగా మాట్లాడారు. మీరు విజయవాడ సబ్జెక్ట్ దగ్గర ఏంటి అంటే ఆయన వస్తానంటున్నాడు కదా, ఆయన వస్తానంటున్నాడంట కదా, అంటే ఆయన వస్తాడంట కదా, ఆయన వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా అంటే ఆయన వస్తాడంట, ఆయన మా నాయకుడికి వస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు అన్న మాట అంటూ వేరు. ఆయన వస్తాడంటున్నాడు కదా, అప్పుడు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడేది. నిన్నే 2 సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన, ఇంకొకటి మాజీ ఎర్రిపప్ప మంత్రి గారు కారుమూరి నాగేశ్వర. ఎందుకంటే ఎర్రిపప్ప అనేదాన్ని ఆయన సృష్టించాడు, దానికి అర్థాలు తాత్పర్యాలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మనం ప్రేమగా బుజ్జికానా అని పిలుస్తాం. ఎర్రిపప్ప అంటే మరి ఆయన భాషలో. అంటే వీళ్ళకి ఒక డిక్షనరీ ఉంటుంది, ఆ డిక్షనరీలో ఆ పదాలకి అర్థాలు ఇంకెక్కడా లభించవు, వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని, అలాగే పట్టాభి మాట్లాడిన వ్యాఖ్యకి ఆ అర్థం వస్తుందని, ఇట్లాంటివన్నీ కూడా మరి ఆ డిక్షనరీలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. మీరు కానీ గమనించినట్లయితే నారా లోకేష్ గారు కూడా మొన్న దేవుడు అనే పదానికి అర్థం అనేదాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు క్రిస్టియన్లు ముస్లింలు ఏదైతే మతానుసారంగా ఆరాధ్య దైవంగా ఎవరైతే పూజిస్తారో వాళ్లే దేవుడు అనేది, క్రిస్టియన్లు ముస్లింలు మాత్రమే అట. సో వాళ్ళ డిక్షనరీ క్రైస్తవులు ముస్లింలకు మాత్రమే ఆరాధనీయమైన వ్యక్తిని దేవుడు అంటారు. అంటే హిందువులతో సంబంధం లేదు. అసలు హిందువులని బుద్ధిస్ట్ అని జైన్స్ అని ఇంకా వేరే మతాలు ఏమీ ఉండవు వీళ్ళకి. మరి ఆ డిక్షనరీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ పదాలకు అర్థం ఎవరు చెప్తున్నారు ఏంటో అర్థం కావాలి. సో శబ్దరత్నాకరాన్ని మించినటువంటి అర్థాలు సృష్టించగలిగేటటువంటి ద గ్రేట్ కారుమూరి నాగేశ్వరరావు వంటి వాళ్ళు నేను ఏమన్నారు చాలా క్లియర్గా, గుంటూరు అవతల పక్క అంటే దిగువన ఉన్న వాళ్ళని అయితే ఏకంగా నరికేస్తారంట, యువతల పక్కన ఉన్న వాళ్ళు మాత్రం దయదలిచి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొడతారంట, బయటకు ఈడ్చుకొచ్చి కొడతారంట. మరి ఇప్పుడు ఆ విధంగా చేసే లెక్క అయితే ఇంతకాలం ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు మొన్న అధికారంలో ఉండగా జరిగిన పరిస్థితులు ఏంటి? అసలు పల్నాడులో ఏం జరిగింది? తోటా చంద్రని ఏం చేశారు? ఎన్నికలు జరిగిన తర్వాత రోజు ఎంతోమంది మారణాయుధాలతో కవాతులు చేసింది ఎక్కడ?
ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో కాదా? సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కూడా ఉన్నాడు కదా, సో కవాతలు చేసిన బ్యాచ్ లో. అది ఆల్రెడీ చేసిందే కదా, మేము చేస్తామని చెప్తారేంటి? ఆల్రెడీ జరిగింది అది. మరి కారుమూరి నాగేశ్వరం మరలా కొత్తగా వచ్చేసి మరలా ఇప్పుడు ఇట్లా అంటే చెప్పేసి అధినేత అన్నాడు, ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నాడు. అదే నేను అంటుంది ఇక్కడ. ఆయన వైనాడు 175 అంటే వీళ్ళందరూ అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది అనేది కూడా ఆలోచించకుండా వైనాడు 175 వైనాడు 175 ఏమైంది అక్కడ? ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నదని ఏమైనా చూస్తారా? చూడరు. ఇక అట్లాగే ఇప్పుడు పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడినా వీళ్ళు కేతిరెడ్డి కూడా ఇదే మాట్లాడి మళ్ళీ బోలెడు మంది. అయితే పోలీసులు ఇలా వీడియో బయటలు రిలీజ్ చేసి మేమేమి ఆత్మాభిమానం చంపుకోలేమని చెప్పేసి నిరూపించినటువంటి నేపథ్యంలో గతంలో కొన్ని అనుభవాలనే ఆ అనుభవాల్లాగా చూడాలి మనం. అనుభవాల్లాగా కాకుండా ఉంటే మాత్రం బెటర్ అన్నమాట. సో గతంలో వర్ల రామయ్య వ్యాఖ్యలు చేసిన దాని మీద పోలీసు అధికారులు ఫైర్. ఇప్పుడు ఈ భవానీ గారు ఉన్నారు కదా, ఇంతకాలం మనం చూపించిన బయట ఆవిడ పక్కన వాళ్ళ అధ్యక్షుడే ఉన్నారు. ఆ అధ్యక్షుడు గతంలో వర్ల రామయ్య మాటలకు పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు, తొడలు కొట్టారు, మీసాల మీద వేశారు. సరే పోలీసులు అంటే కోపం వచ్చిందిరా పాపం అని చెప్పేసారు. దానికి సంబంధించిన వార్త కూడా మేము ఇక్కడ ఇదిగోండి. సో ఓ కులం పేరును ప్రస్తావిస్తూ వీఆర్లకు పోస్టింగ్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కూడా తప్పుపట్టారు. ఎవరో అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆవిడ పక్కనే ఉన్నాడు ఆయన ఆ అధ్యక్షుడు. సో ఆ నేపథ్యంలోనే తొడలు కొడుతూ మీసాలు మెలుస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో. వీఆర్ వివాదం, వర్లరామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఫైర్. కట్ చేస్తే ఇదే వర్లరామయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ 2-3 నెలలు కూడా గడవక ముందే అదే ఆయన వచ్చి అన్నా తప్పైపోయిందన్నా ఏమనుకోకన్నా ఆ రోజు ఒత్తిడిలో మాట్లాడమన్నా అని చెప్పేసి ఇది ఇప్పుడు జూలై 20, 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చారు. అవును, నెల రోజులకే ఇదిగో పోలీసు అధికారుల సంఘం వివరణ. టీడీపీ నేత వర్లరామయ్యను కలిసిన సంఘం నాయకులు. ఇక్కడ ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు ఇప్పుడు టీడీపీ నేతలను బ్రతిమాలుకుంటున్నారు. సంఘం నేతలు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్యను కలిసి పలు విషయాలపై వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగానే గతంలో చంద్రబాబును దూషించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దని, తమను క్షమించాలని కోరారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను నాటి డీజీపీ నిర్వీర్యం చేశారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం శ్రీనివాసరావు అన్నారు. అదే శ్రీనివాసరావు ఇప్పుడు ఆ రోజు తొడలు కొట్టి మీసాలు మెలేసి వర్లరామయ్య మీద ఖబర్దార్ వర్లరామయ్య అని సవాల్ వేసినటువంటి సోకాళ్ళు శ్రీనివాసరావే అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులకే వచ్చేసి ఇదిగో చేతులు పట్టుకొని తల వంచుకున్నారు. అన్నా పెద్ద మనసుతో క్షమించాయన్నా. బట్ ఇది మీ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఇదే ఇప్పుడు ఈరోజు ఏ రకంగా నిక్కచ్చగా నిజాయితీగా నిఠారుగా నిలబడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, వీడియో బయట రిలీజ్ చేశారో, రేపటి రోజు పరిస్థితుల పరిణామాలు మారిపోయినా సరే అంతే నిటారుగా ఉంటే మీకు వాల్యూ ఉంటుంది. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని టచ్ చేయరు. కానీ ఇలా బెండ్ అయిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పదే వస్తారు, పుట్టుకొస్తుంటారు, మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడతారు, దూషిస్తారు. మీకు అంతెందుకు, మనం ఎన్నికలకి ఒక 3 నెలల క్రితం కూడా అంటే జనవరి ఆ సమయంలో మనం వీడియోస్ చేసాం. ఆ వీడియోస్లో కూడా పోలీస్ అధికారులు కొంతమంది రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవటం, బాబు గారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అప్పుడు సైలెంట్ గా వెళ్ళేసి 6-7 నెలల ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళక ముందు నుంచే ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు చాలా మంది ఐపీఎస్ అదే అంటుంది, వెళ్ళక ముందే కలిశారు. వెళ్ళిన తర్వాత ఏదో జైలు ఎపిసోడ్ వల్ల బాబు గారు గెలిచిపోయారు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి కూడా మనం దానికంటే ముందే చెప్పాం. అప్పుడే వాళ్ళు వెళ్ళారు. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సహా వాళ్ళ దగ్గర ఉంది. కానీ వీళ్ళు మాత్రం వైనాడు 175 డబ్బు కొట్టుకుంటూ తిరిగారు, అది వేరే విషయం అనుకోండి. సో ఫైనల్గా ఇక్కడ పోలీసు అధికారులు వాళ్ళ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా, ఎవరి ప్రలోభాలకి గురి కాకుండా, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చట్టబద్ధంగా పనిచేసుకుంటా పోతే ఇదిగో ఇలా సంషేర్గా ఏదైనా సరే ఎవరికైనా సరే వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. బెండ్ అవటం మొదలు పెడితే మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు, బెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు అక్కడ బెండ్ అవ్వబట్టే కదా ఇక్కడ బెండ్ అవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గనక వాళ్ళు బెండ్ అవ్వకుండా, ఏ ఒత్తిడికి ప్రలోభానికి గురి కాకుండా ఉన్నట్టయితే ఈ రోజు ఇక్కడ బెండ్ అవ్వాల్సిన పరిస్థితి కనపడాలా. ఇక మీదటైనా అలా బెండ్ అవ్వకుండా నిక్కచ్చిగా నిజాయితీగా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోతే పెద్దగా మేము కూడా విమర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అనగానే ఒక గౌరవం ఉంది ఖచ్చితంగా. ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు గొప్ప పోలీస్ అధికారులు చాలా వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం వదిలేశారు ఇలాగా. సో అటువంటి ఉన్నతాధికారులు మన దగ్గర పనిచేసిన ఘనత మనది. అటువంటి చోట ఇప్పుడు మనం ఇట్లా
ఇదిగో ఇలా కాళ్ళు వేళ్ళ పడుతున్నారు అని అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని మనం తీసేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మెలగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.